వచ్చే రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు షర్మిల. డబ్బు లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోదని చెప్పారు. విద్యార్థులకు ప్రతి విషయంలోనూ చేయగలిగినంత మేలు చేస్తాడని చెప్పారు షర్మిల. తూర్పుగోదావరి జిల్లా జి మామిడాడలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు షర్మిల. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ క్వాలిటీ లేని విద్యా సంస్థలు మీరు రద్దు చేస్తారా? క్వాలిటీగా విద్యార్థులకి చదువును అందిస్తారా? స్టాండర్డ్ లేని ప్రతి ఆర్గనైజేషన్ ని రద్దు చేయడం జరుగుతుంది. లేకపోతే వీలైనంత వరకు స్టూడెంట్స్ ఎఫెక్ట్ కాకుండా దానిని మళ్ళీ మోడర్నైజేషన్ అయితేనేమే ఇంకొక వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ చేయడం జరుగుతుంది. బట్ బాటమ్ లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం తప్పకుండా జరుగుతుంది. రిజర్వేషన్ ఉంది, టాలెంట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. టాలెంట్ ఉంది, రిజర్వేషన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాలెంట్ ఉండి రిజర్వేషన్ లేని వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ప్రతి విద్యార్థి చదువుకోవాలి అన్నది ముఖ్యం. డబ్బు లేని ప్రతి విద్యార్థి అంటే డబ్బు లేని కారణంగా ఎవరి చదువు ఆగిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ ఈబీసీ క్లాస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అందరికీ విద్యా అవకాశాలు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు రాజకీయాలకు రాకుండా చేయాలని విద్యార్థి సంఘాలని రద్దు చేశారు. కానీ ఇప్పుడు అటువంటి విద్యార్థి సంఘాలు స్టార్ట్ అవుతుంటే దాన్ని అసాంఘిక సంఘాలుగా చెప్తానంటున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? విద్యార్థి సంఘాలు అసాంఘిక సంఘాలని అన్నాడా చంద్రబాబు గారు? ఇలాంటి మాటలు ఎన్నో అన్నాడులేండి. దిస్ ఈస్ నాట్ ది ఓన్లీ స్టూపిడ్ థింగ్ దట్ చంద్రబాబు గారు హస్ సెడ్. హి హస్ డన్ అండ్ సెడ్ plenty number of stupid things. This is one of them. కానీ విద్యార్థి సంఘాలు ఉండాలి. ఉండకపోతే వాళ్ళ వాయిస్ ఎలా వింటాము? ఇప్పుడు ప్రస్తుతం సుమారు 7 లక్షల మంది బీఈడీ చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? మన ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకెళ్లి పంపిస్తామమ్మా. ఆయన గారి కాలర్ పట్టుకొని ఇదే ప్రశ్న అడుగు, మా పరిస్థితి ఏమిటి, సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు అని అడగమ్మా. ఎండనక వాననక మహానేత తనయ షర్మిల పాదయాత్ర చేయడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. అన్న కోసం ఓ చెల్లి వేల కిలోమీటర్లు నడవడం అభినందనీయమంటున్నారు. చాలా బాధగా ఉందండి. చాలా దుఃఖం వస్తుందండి ఎప్పుడు కూడా. ఆమె గురించి బిడ్డలను వదిలేసి భర్తను వదిలేసి రోడ్డు తిరుగుతుందంటే మాకు చాలా వేదన కింద ఉంటుందండి. చాలా మా కష్టాల కోసమేండి. ఆ అమ్మాయి ఈదమ్మటి తిరుగుతుందంటే ఆవిడ మా తల్లి పార్వతీలాడ తల్లి ఈదులో పడి అందరినీ పాపసేవ చేస్తుందంటే మాకు పచ్చుడు అన్నం తినబుద్ధి ఎత్తలేదండి. ఆరు పాటింటేనే కళ్ళ నీళ్ళు కారిపోతాయండి మాకు. యథార్థంగానండి, మేము నమ్మతే నమ్మండి లేవట్లేదు. ఏడుపు వస్తుందండి నిజంగా. ఇప్పుడు కూడా ఏడుపు వస్తుందండి. ఆయన్ని తలుచుకుని ఏడుపు వస్తుందండి. ఇప్పుడు షర్మిలమ్మ బయటికి రావాల్సిన పని ఏముందండి? ఆవిడ గురించే వస్తున్నామండి. మేము ఇళ్లలో ఉన్న వాళ్ళు ఆవిడ గురించే బయటకు వస్తున్నామండి. మహానేత చేసిన మేలను గుర్తు చేసుకుంటున్నారు మహిళలు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. బాబుని ఆ జైల్లో పెడతాం మాకు ఎంతో బాధ కింద ఉందండి. పేదలకు ప్రాణం పెట్టారండి. ఆ కుటుంబానికి చాలా అన్యాయం చేశారండి. అది మాకు అన్యాయంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మాకు తెలియదు. న్యాయం చేయమని అడుగుతున్నానండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మా వ్యవసాయం కూడా ఓ వర్త పడితే ఉండేదండి. ఇప్పుడు నష్టపోయింది. సేల్ అమ్మేస్తున్నాండి. సెంటు భూమి లేదండి నాకుండి. ఇవాళ రోజు నాడు భర్త పోయాడండి, సెంటు భూమి లేదండి. రాజశేఖర రెడ్డి గారు 500 నాకు బచ్చం పెడుతున్నాడు. 500 పెడుతున్నాడండి. నెలకు 500 అండి రాజశేఖర రెడ్డి గారు. మా మావయ్య గారు ఇప్పుడు బ్రతికుండి మేము ఎలా ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు హార్ట్ అటాక్ వచ్చి కాకినాడ తీసుకెళ్లి ఏమీ లేని స్థితిలో మాకు పొలంలో చేయించారండి. ఎంత బాగా చూసారంటే నిజంగా మా మావయ్య గారు మా కుటుంబం ఎలా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ మంచి రోజులు రావాలంటే మొత్తం జగన్ రావాలండి కంపల్సరీగా. ఆయన వస్తేనే గానీ మంచి రోజులు రావు. ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా చికెన్ రేట్ తో సమానం అయిపోతుందండి. అన్హెల్దీ ఫుడ్ తినాల్సి వస్తుంది. హెల్దీ ఫుడ్ ఏమో పక్కకు పెట్టేయాల్సి వస్తుంది. మెయిన్ ఇవి మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. కరెంట్ లేక రైతులకి పంట కూడా సరిగ్గా ఉండట్లేదు. కూలీలకి పనులు ఉండట్లేదు.
పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరూ షర్మిల వెంట సమరోత్సాహంతో కథం తొక్కుతున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.